మాస్టర్ గారు చాలా సింపుల్గా చెప్పింది ఏంటంటే ప్రేయర్ గురించి కళ్ళు మూసుకుని శరీరంలో ఎక్కడ ఏ రకమైన బిగింపులు లేకుండా చేసుకుని తర్వాత మాస్టర్ గారి నామాన్ని ఉచ్చరించి తర్వాత మాస్టర్ గారికి ఆత్మసమర్పణం చెంది శరీరం లోతట్టున లోపల ఏం జరుగుతుందో గమనించుకుంటూ కూర్చోండి. ఇది మాస్టర్ గారు ఈకే గారు మాకు చెప్పినటువంటి ప్రేయర్ చేసుకునే విధానం. ఇది చేసుకుంటే చాలు. దీంట్లో చాలా రహస్యాలు ఏమిటి ఉన్నాయి. కళ్ళు మూసుకోవడం అంటే మళ్ళీ ప్రేయర్ అయిన తర్వాత కళ్ళు తెరవడమే. కొంతమందికి అప్రయత్నంగా కళ్ళు మొదలుపడి తర్వాత ప్రేయర్ అయ్యే కళ్ళు తెరుస్తాయి. ఆ స్థితి రావడం అనేటువంటిది కొంచెం కష్టమైన పరిస్థితి కాబట్టి కనీసం ప్రేయర్ అయిన తర్వాత ప్రేయర్ మొదలుపెట్టిన తర్వాత ప్రేయర్ అయ్యేంత వరకు కూడా కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది చేత కాకపోతే సత్యనారాయణ స్వామీజీ గారు ఒకసారి మైసూరులో లెక్చర్ ఇస్తూ ఒక విషయం చెప్పారు. మనలోని దైవీ సంపత్తి ఉన్నట్టే ఆశ్రయ సంపద కూడా ఉంటుందట. రాక్షసులు దేవతలు మనలోనే ఉంటారట. ఏదైనా ఒక యోగంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ యోగంలో కానీ ధ్యానంలో కానీ మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవతలు ప్రధానంగా ఉన్నటువంటి జీవితాల్లో వాళ్ళకి ఆ ప్రక్రియ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందట. ఇంకొంతసేపు యోగంలో కూర్చుంటే ఎలా ఉంటుంది, ఇంకొంతసేపు ధ్యానంలో కూర్చుంటే బాగుంటుంది, ఇంకొంతసేపు ప్రాణాయామం చేసుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం సేపు ఈ భాగవతం రామాయణం చదువుకుంటే చాలా బాగుంటుందని క్రమంగా వాళ్ళ తాలూకు అభిలాష ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. అది దాని పట్ల పెరుగుతూ ఉంటుందట. యోగం పట్ల కానీ ధ్యానం పట్ల కానీ సాధన పట్ల కానీ పెరుగుతూ ఉంటుందట. లోపల దేవతలు కాకుండా రాక్షసుల తాలూకు ప్రవృత్తి ఎక్కువ ఉందనుకోండి. రాక్షసులు అంటే మాస్టర్ గారు చెప్పినట్టుగా సినిమాలో చెప్పిన కొమ్ములు అవి ఉంటాయని కదా, వీళ్ళు రాక్షసులు దేవతలు ఇద్దరు కజిన్ బ్రదర్సే కదా, ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు వాళ్ళు. కాబట్టి రాక్షసులు సినిమాలో లాగా నల్లగా కోరలేసి ఉంటారని కాదు, వాళ్ళ లక్షణాలను బట్టి రాక్షసులు దేవతలు అంతే. సో ఎవరైతే ఆశ్రయ సంపత్తి లోపల ఎక్కువ ఉంటుందో వాడు ఎక్కువసేపు కళ్ళు మూసి కూర్చోలేట. లోపల ఉండేటటువంటి ఆశ్రయ సంపత్తి ఉంటుందే, లేచిపో కళ్ళిప్పే అని చెప్పి లోపల తిప్పేస్తూ ఉంటుంది అటు లోపల నుంచి. ఆయనకి ఈ లెక్చర్లు ఏమంటాంలే చాలా ఇప్పటికే చాలా లెక్చర్లు వినేస్తానులే, మనం ఆయనకి ఈ పుస్తకాలు ఏం చదువుతాంలే, ఇప్పటికే చాలా పుస్తకాలు చదివేస్తానులే, ఎన్ని సంవత్సరాలు ప్రేయర్ చేస్తానులే, ఇప్పుడు చాలా సంవత్సరాలు చేస్తున్నాం కదా. ఇట్లాగ లోపల నుంచి ఉన్నటువంటి రాక్షసులు ఉంటారే, వాళ్ళ తాలూకు ప్రకోపం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చేసే వాటి నుంచి దూరంగా నెట్టేస్తుంటారు. వాళ్ళు వద్దు చేది చాలా కాలం చేస్తాం, వద్దు లేచిపో అని చెప్పి లోపల నుంచి ఊరికే వాళ్ళు తరినేస్తుంటారు. ఒకసారి ఆయన చాలా అద్భుతంగా ఒకసారి మైసూరులో అద్భుతమైన లెక్చర్ ఇచ్చారు. ఆయన ఆశ్రయ సంపత్తి అని ఎలా ఉంటుంది, దైవీ సంపత్తి ఎలా ఉంటుంది అనేటటువంటిది. సో అంతే మాస్టర్ గారు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని, కళ్ళు తెరవడం కొంచెం చెప్పలే, కళ్ళు మూసుకుని శరీరంలో ఎక్కడ ఏ బిగింపు లేకుండా చూసుకొని, ఇది చాలా పెద్ద సాధన. అది అంటే కళ్ళు మూసుకున్న తర్వాత మనకి ఏం చేయాలో తెలియకపోతే మనసు ఎటుపోతూ ఉంటుంది. ఆ మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కళ్ళు మూసుకోండి, కళ్ళంటే మూతలు పడతాయి కానీ ఆ మనసు మూతపడదు కదా, ఆలోచనలు మూతపడవు కదా. మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది ఈ విషయం, మీ అందరికీ చాలా బాగా తెలిసి ఉంటుంది. వెళ్ళిపోతుంటుంది మనసు, వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో లోక సంస్థ సుఖినో భవంతప్పుడు ఎప్పుడో అప్పుడు దాకా ధ్యానంలో ఉండి కాదు, రోడ్ల మీద తిరిగి అమ్మో శాంతి మంత్రం వచ్చిందిరా అనేటప్పుడు అప్పుడు మళ్ళీ అప్పుడైనా వెనక్కి వస్తుందేమో నాకు తెలియదు, కానీ అంతవరకు మాత్రం అది రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. సో అది మాస్టర్ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్లోనే శరీరంలో ఎక్కడ ఏ రకమైనటువంటి బిగింపులు లేకుండా చూసుకొని అంటే ఏం చేయాలి, శరీరం మొత్తం అంతా మనసుని శరీరం మీద పెట్టి కాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు మనసుని పెట్టి, కాళ్ళ దగ్గర నుంచి శరీరం వరకు మనసుని ప్రయాణం చేయించి
శరీరంలో ఏ భాగంలో అయినా ఎక్కడైనా సరే ఎక్కడైనా బిగింపు ఉందా అని చూసుకోవాలి. అది ప్రేయర్కి కానీ మెడిటేషన్ కానీ ప్రిపరేషన్. అది అసలు ఈ ప్రాసెస్లోనే ఆరోగ్యాలు బాగుపడతాయి. ఈ రెండవ స్టెప్ చెప్పారా ఈకే గారు, ఇది శరీరంలో ఎక్కడన్నా బిగింపులు ఉంటే సడలించుకోమని చెప్పిన ఆ ప్రాసెస్లోనే చాలామందికి ఆరోగ్యాలు బాగుపడతాయి. అది చాలా పెద్ద ప్రాసెస్. అది 6 గంటలకు మొదలు పెడితే మనకు కుదరదు ఈ ప్రాసెస్. ఏ 6 గంటకో మొదలు పెడితే అప్పుడు కళ్ళు మూసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అవడానికి నాకు తెలిసి 2 గంటలు పడుతుంది. ఎవరైనా చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా, చాలా అర్థం చేసుకుని చేస్తే కానీ మీకు తెలియదు. ఇప్పుడు నేను యోగా క్లాస్ చెప్పట్లేదు కదా, యోగా క్లాసెస్లో ఫస్ట్ స్టెప్ యాక్చువల్గా ఇది చెప్పట్లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒక్కసారి 30 గంటలు పడుతుంది, ఒక్కసారి గంట పడుతుంది. ఎంతసేపు పడుతుందో చెప్పలేము. వాళ్ళ శరీరాల్లో ఆ సందుల్లో ఎవరెవరికైతే ఎక్కడైతే బాగా పట్టిస్తుంటాయో, రక్త ప్రసరణ సాఫ్గా లేకపోయినా, లంగ్స్ హెల్తీగా లేకపోయినా, హార్ట్ హెల్తీగా లేకపోయినా, ఏ రొమటిజం లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఏ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే స్పాండైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ జర్నీ సాగదు. మనకి చాలా టైం పడేస్తుంది. అది రెగ్యులర్గా చేసుకునేటటువంటి వాడికి తెలుస్తుంది ఆ సంగతి. ఎంచేది 1 గంట ముందు మొదలెట్టిన తర్వాత అప్పుడు మెడిటేషన్, అప్పుడు ప్రేయర్ డిఫరెంట్గా ఉంటాయి. అదైన తర్వాత మాస్టర్ ఏం చెప్పారు, మాస్టర్ గారి నామాన్ని స్మరించి 3 సార్లు, అది మాస్టర్ చెప్పారు, 3 సార్లు మాస్టర్ గారి నామాన్ని స్మరించి. అది ఎట్లా చేస్తాం, ఎవడో చెప్తుంటాడు కాబట్టి మనం చేస్తాం కదా, లేదా సొంతంగానే చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చెప్పారు మాస్టర్ గారు ఏంటంటే, మాస్టర్ గారికి ఆత్మసమర్పణం చెంది, ఇది ఇక్కడే ఉంటుంది ప్రాబ్లం అంతా. అసలు ఆ విషయం మనకు గుర్తుండదు కదా. ఇప్పుడు చెప్తున్నాడు కానీ మీకు గుర్తుండదు, ఈ ప్రేయర్లో మీకు గుర్తుండదా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు మెకానికల్గా ఓంకారం చేసేసి తర్వాత వాళ్ళు చూడండి గాయత్రి 12 సార్లు చేశారు, 10 సార్లు కానీ ఆపారా? 2 సార్లు పెంచారు. సరే ఏదైనా పర్లేదు, లెక్క పెట్టి 2 సార్లు ఎక్కువ చేస్తే గాయత్రి తప్పేం లేదు. కానీ ఈ పాయింట్ అసలు గుర్తు రావాలి. అసలు కళ్ళు మూసుకోగానే మొట్టమొదటి మిగతాన్ని మర్చిపోయినా పర్లేదు, కానీ మాస్టర్ గారికి ఆత్మసమర్పణం చెంది అనేది గుర్తురాదు. అది గుర్తుంటే కదా మనం చెందేది. అసలు ప్రపంచంలో ఏదైనా అర్థమవుతుందేమో కానీ నాకు తెలిసి ఆత్మసమర్పణం చెందడం అంటే ఏంటో అర్థం అవడం అనేది చాలా కష్టం. అది అంటే అర్థం అవడానికి సంబంధించిన విషయం కాదు కదా. అది అవ్వడం, అది ఎంత అవ్వడం అవ్వకపోవడం అంతే. అర్థం కాకపోవడానికి అర్థమవడానికి అక్కడ ఏం లేదు అసలు. ఆత్మసమర్పణం చెందడమా చెందకపోవడం అనేది ఒకటే పాయింట్ తప్ప, అర్థమైందండి, అర్థం కాలేదండి, కొంచెం అర్థమవుతుందండి, అక్కడేం ఉండవు. అక్కడ కొంచెం అర్థం అవడానికి ఏమి ఉండవు. ఇరమ్మొక్క అయస్కాంతంగా అయిందా అవలేదా, అయితే అయినట్టు అవలితే అన్నట్టు అంతే. సగం ఇప్పుడు అవుతుందండి, ప్రాసెస్లో ఉందండి అంటే తర్వాత రా అంటారు. ఆత్మసమర్పణం చెంది అన్న చోట మనం ఉండవు, ఆయనే ఉంటాడు ఇక్కడ. మనం లేకుంటే ఆయనే ఉన్నప్పుడు ప్రేయర్ కూడా ఆయనే చేసుకుంటారు. మనం ప్రేయర్ చేసుకుంటాం కదా. అప్పుడు ఆత్మసమర్పణం చెందడం అంటూ ఉంటే మనం ఆయన కావటం, ఆయన మనలోకి రావటం, 2 ఒకలానే ఉంటాయి. అప్పుడు మనం ఏంటో, మన ఆరోగ్యం ఏంటో, మన ఆర్థిక పరిస్థితులు ఏంటో, మన కమ్యూనిటీ ఏంటో, మన దేశం ఏంటో, మన కులం ఏంటో, మన సామర్థ్యాలు ఏంటో, మన తెలివితేటలు ఏంటో, ఇవేవి అక్కడ గుర్తురావు, అక్కడే ఉండవు. అక్కడ అన్నీ కలిపి ఆయన సమర్పణ చెందడం. అది భావన కాదు, అది సాధన కాదు, అది ఒక టెక్నిక్ కాదు, ఒక ప్రొఫెసర్ కాదు, ఆయన అవటం అంతే. అది ప్రతిరోజు అది గుర్తుపెట్టుకుంటుంటే కనీసం కొద్ది కొద్దిగా మనం ఆయనలో, అంటే ఎలాగైతే మాస్టర్ గారు చెప్పినట్టుగా మంచు మొక్క కొద్ది కొద్దిగా నీళ్ళలో కరిగి రోజు కొంచెం చొప్పున కరిగి తర్వాత ఎలాగైతే పూర్తిగా నీళ్ళగా మారిపోతుందో, మనం కూడా మనలో అహంకారం అంటే నేననే భావన అనమాట. అంటే నేననే భావన వెనకాల చాలా ఉంటాయి కదా మనకి. మన డిగ్రీలు, మన చదువులు, మన ఆస్తులు, మన సంపాదనలు, మన తాలూకు సామర్థ్యాలు, మన తెలిసిన విషయాలు, మన చదువుకున్న పుస్తకాలు, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అవన్నీ అదే కదా సర్వధర్మాన్ని పరిచయం శ్రీకృష్ణుడు ఆఖరిని చెప్పింది. అవన్నీ పోతే కదా అహంకారం నశిస్తుంది.
మనం రైట్ అని, వాడు తప్పని, మనం తప్పని, వాడు రైట్ అని, ఇన్ని రకరకాల మార్కులు వేసుకుని, మనకి మనమే మార్కులు వేసుకుని, పక్కాడికి మార్కులు వేసి, మనకు మనమే సిలబస్లు తయారు చేసేసుకుని, పక్కాడికి తయారు చేసి ఇచ్చేసేసి, ఇదంతా అహంకారంలో పార్టీ. అహంకారం ఉన్న చోట ఆత్మసమర్పణ ఉండదు. అందుకే సత్సాంగత్యాన్ని, సద్గ్రంథ పఠనాన్ని వదలొచ్చుమా అని చెప్తారు. ఏ వదిలిపెట్టినా ప్రపంచంలో పర్వాలేదు, కానీ సత్సాంగత్యాన్ని కానీ, అంటే ఎవరైతే సత్యాలండి దాంతో ఎప్పుడు జీవిస్తుంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక యోగమాలు జీవిస్తుంటారో వాళ్ళతో సాంగత్యం. కానీ దుస్సాంగత్యం వదలమని కాదు, సత్సాంగత్యం పెంచుకుంటే దుస్సాంగత్యం ఆటోమేటిక్గా వదిలిపోతుంది. సద్గ్రంథ పఠనం అంటే రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ కంటిన్యూస్గా చదువుకుంటూ ఉంటాము. అట్లా చదువుకుంటున్న వాళ్ళతోనూ, అట్లా జీవిస్తున్నటువంటి వాళ్ళతోనూ సత్సాంగత్యాన్ని ఎందుకు వద్దని చెప్తారంటే, వాళ్ళ మనసు ఎట్టిన అటు ఇటు పోతున్నా కూడా ఏదో ఒక పాయింట్ మళ్ళీ పట్టుకొచ్చి దాంట్లోకి తీసుకొస్తూ ఉంటుంది. పోతుందని తీసుకురావడమే కదా, ఎటో పోతుందని తీసుకురా. ఆ టైంలో మనం చాలా బిజీగా ఉన్నాం అనిపిస్తుంది మనకి. ఆ టైంలో మనం చాలా పనులు ఉన్నాయనిపిస్తుంటుంది. ఆశ్రయ సంపత్తి అది, ఇంకో సంపత్తి ఉండదు. మేషరాలను చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎవరు వెళ్ళిపోయినా, సమాజాలను చూడండి, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయినాయండి, ఎక్కడ దాటినామండి. ఉదయమే వాళ్ళు చేసేటటువంటి పీఠ పూజ, పీఠ పూజలు మానరు, వాళ్ళ భజనలు మానరు, వాళ్ళ సత్సంగాలు మానరు, వాళ్ళ ఉపదేశాలు మానరు, వాళ్ళ కార్యక్రమాలు మానరు, మాస్టర్ అయితే మందులు ఇవ్వడం మానరు, ఏవి వాళ్ళు మానరు. వాళ్ళ జీవితంలో చివరాంకం వరకు వాళ్ళకి ఎక్స్క్యూజులు ఉండవు. అక్కడ ఏ ఎక్స్క్యూజ్ వాళ్ళకు ఉండదు. ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం బాగాలేదు, ఆర్థికంగా బాగుంది, ఆర్థికంగా బాగాలేదు, ఇంకేదో పనులు ఉన్నాయి ఆ టైంలో, ఇప్పుడు కానీ ఈ పనులు చేసుకోకపోతే అట్లా, ఇవి లాజిక్లు ఏ వాళ్ళ దగ్గర ఉండవు. జీవితంలో చిట్ట క్షణం వరకు వాళ్ళు ఏదైతే ఏ పనులు అయితే వాళ్ళు మొదలెట్టుకున్నారో ఆ మార్గంలో అవన్నీ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది తెలుసా? ఆత్మ సమర్పణం చెందినటువంటి వాడికి మాత్రమే సాధ్యం అవుతుంది. అది ఆ మార్గాన్ని అర్థం చేసుకున్నట్టు మాత్రం సాధ్యం అవడానికి అవకాశం లేదు. ఎవరికైతే గురువు పట్ల ఆ జీవితం ఆత్మసమర్పణ చెందుతుందో వాడికి మాత్రమే సాధ్యం అవుతుంది. వాడికే కంప్లైంట్స్ ఉండవు, వాడికి కర్తవ్యం మాత్రమే ఉంటుంది, వాడికి స్వధర్మానుష్ఠానం మాత్రమే ఉంటుంది, కర్తవ్య నిర్వహణ మాత్రమే ఉంటుంది, మిగతా ఏం ఉండవు వాడికి అసలు. అయితే గురువు ఆదేశించిన మార్గం ఉంటుంది, మిగతా రెండు పెద్దవి అనుకుంటే. అప్పుడు వాడికి తన జీవితం అంటే వేరే ఉండదు, అందరితో కూడిన జీవితం ఉంటుంది. వాయువుకి తనకంటూ ప్రత్యేక అస్తిత్వం ఉంటుందా? నీటికి దేనికి ప్రత్యేకమైన అస్తిత్వం, సృష్టిలో దేనికి ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు. మిగతా వాటితో కలిపే వాడికి అస్తిత్వం ఉంటుంది. భగవంతుడు వేరే అక్కడ ఉంటాడా? ఉండడు కదా. ఆయన మనతోనే కలిసి ఉంటాడు ఆయన. సో ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కానీ, ప్రత్యేకమైన గుర్తింపుని కానీ, ఒక ప్రత్యేకతను కానీ ఆపాదించుకుని దాంతో ఎవడైతే ఉంటాడో వాడికి ఆత్మసమర్పణ అసలు కుదరదు. అక్కడ లాజిక్లు ఉండవు. అక్కడ లాజిక్ ఉంటే లాజిక్ అలా పెరుగుతూనే ఉంటుంది. అందుకదే సర్వధర్మాన్ని పరిచయాలు, ఈ లాజిక్లు, ఈ ధర్మాలు ఇవన్నీ వదిలేసేసి మామ ఏకం శరణం రోజా. అందుకు మాస్టర్ గారు చాలా సింపుల్గా కళ్ళు మూసుకొని మాస్టర్ గారి నామాన్ని 3 సార్లు ఉచ్చరించి వారికి ఆత్మసమర్పణం చెంది లోతట్టున ఏం జరుగుతుందో చివరి తింది పెట్టారు తెలుసా? ఆ సమయం చెందమని చెప్పారు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అంతే. ఆయన చెప్పగానే మనం చెందేస్తామంటే గట్టిగా అరగడం ఉప్పగట్ట కళ్ళు మూసుకుని కూర్చొని చాలామంది ఉంటారు. అక్కడ పేరు అవుతుంటే కళ్ళు తీసుకుని కూర్చొని అక్కడ చూస్తుంటారు. ఎవరికైనా ఏమైనా బాధలు ఏమో చూద్దాం వాళ్ళ పక్కన ఉంటే అలా నా పక్క చూస్తుంటారు. నేను వాళ్ళు మీ పక్క ఏం చూస్తాను. అప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు చాలా జరుగుతున్నాడు అంటే నెక్స్ట్ టైం నుంచి రావద్దని చెప్పిస్తాను. ప్రేయర్కి నేను నిర్మమని చెప్పిస్తాను. ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఎవరైతే ప్రేయర్ చెప్పే స్థానంలో కూర్చుని ఉంటాడో ఆయన మాస్టర్ గారి స్థానంలోనే కూర్చుని ఉంటారు. మీరు కూర్చున్నా అలా కూర్చునే ఉంటారు. ప్రేయర్ జరుగుతూ ఉంటుండగా ఒక రకమైనటువంటి వాతావరణం అక్కడ కల్పించబడుతుంది. అది మీకు తెలియదు. అది ఆ వాతావరణం కల్పించబడినప్పుడు అందులో కూర్చున్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా పరంగా బాధపడుతూ ఉంటారు, ఇంకో రకంగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అంటాం మాస్టర్ గారి భాషలో చెప్పాలంటే, సివి గారి భాషలో. అవి కొంచెం జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ అందరూ కళ్ళు మూసుకుంటే జరుగుతుంటాయి. కానీ అందులో 2-3 కళ్ళు మూసి ఇలాగ చూస్తున్నారు అనుకోండి, నా పక్క ఆపేయారు. అప్పుడు నేను కళ్ళు మూసుకోవాల్సి వస్తారు. ఆ ప్రేయర్కే రాకూడదు. వాళ్ళు ప్రేయర్లో గట్టిగా ప్రేయర్ అయిందాక
కళ్ళు మూసుకుని కూర్చోవడం చేతగా వాళ్ళు ప్రేయర్ రావడం ఎందుకు, తర్వాత టిఫిన్ టైం రావచ్చు. నెక్స్ట్ అయితే రాబోకండి. ఎవరైతే ప్రేయర్ అయిందాక కళ్ళు మూసుకోవడానికి మీకు కుదరట్లేదో వాళ్ళు రాబోకండి ప్రేయర్కి, ఏమనుకోబోకండి. అందువల్ల మాస్టర్ గారి భావన ఏంటంటే లోతట్టున ఏం జరుగుతుందో గమనించి కూర్చోమంటే అర్థమైంది తెలుసా. ఆత్మాత్మ చంద్రం అనేది మన చేతిలో ఉండే విషయం కాదు, ఆయన కూడా ఇష్టపడాలి. ఆయనకి మన మీద అనుగ్రహం లేకపోతే మన ఆత్మస్వరూపం చంద్రం, ఆత్మ ఆయనే కదా. ఇక్కడ రహస్యం అంటే ఆత్మస్వరూపం చెందండి అంటే మనం చెందేద్దాం అనుకుంటే కుదరదు. అక్కడ ఆయన కదా మనలో ఆత్మగా దిగి వచ్చినటువంటి వాడు, ఆయన కూడా అనుకోవాలి. మనం అనుకుంటే చాలదు. ఆయన 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 ఎప్పుడు అనుకుంటాడో, ఎందుకు అనుకుంటాడో, ఎలా అనుకుంటాడో, ఏం చేస్తా అనుకుంటాడో మనకు తెలియదు. ఆత్మాత్మ చెందడం కోసం ప్రయత్నం చేసి నేను లేను, ఇక్కడ అహంకారం లేదు, నేనే భావన అహంకారమే, ఇది కాదు, ఈ మొత్తం అంతా ఆయనే మొత్తం అంతా వ్యాపించి ఉన్నట్టు ఉన్నాడు అన్న భావన మనలో ప్రతి క్షణం కూడా మనం ఏ పని చేసుకుంటున్నప్పుడు కూడా మనకి సుఖంలో కానీ దుఃఖంలో కానీ మనకు దీంట్లో కానీ డే లైఫ్లో ప్రతి దాంట్లో కూడా ఇదంతా ఆయనే అనేటటువంటి భావన క్రమంగా పెరుగుతున్న కొలది, వినియోగం పెరుగుతున్న కొలది, సాధన పెరుగుతున్న కొలది, కంప్లైంట్స్ తగ్గుతున్న కొలది, మళ్ళీ ఉండేటటువంటి ఆ కోరికలు అనేవి తగ్గుతున్న కొలది ఆత్మాపం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అది థీరీ కాదు, అది పెరగాలి అనేది థీరీ క్వశ్చన్ ఆన్సర్స్ కాదు. అది క్రమంగా పెరగాలంటే డే లైఫ్లో పెరుగుతూ ఉండాలి. అది ఆయన తప్ప ఇంకొకటి లేదు అనే భావన అనేది కలుగుతూ ఉండాలి. అది వచ్చేంత వరకు మాస్టర్ ఏం చెప్పారంటే, అది వచ్చేంత వరకు లోతట్టున ఏం జరుగుతుందో గమనించుకో అని చెప్పారు. ప్రాణాయామాలు చేయమని చెప్పలేదు, సోహం చేయమని చెప్పలేదు, ఏం చెప్పలేదు మాస్టర్. లోతట్టున ఏం జరుగుతుందో గమనించుకోవచ్చు అని చెప్పారు. ఎందుకు చెప్పేది తెలుసా, ఇది లోతట్టున ఏం జరుగుతుందో గమనించుకుని కూర్చో అని చెప్పకపోతే మనం ఏం చేస్తామంటే మనసు వదిలేస్తే ఆ మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అది ఎటో పోతుంటుంది. అందుకు ఈ పాయింట్లన్నీ స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని కూర్చోవాలి, కళ్ళు మూసుకోవడం ఒక స్టెప్ అయిపోయింది. శరీరంలో ఎక్కడా బిగింపులు లేకుండా సడలించి కూర్చో రెండో స్టెప్ అయిపోయింది. మాస్టర్ గారి నామాన్ని 3 సార్లు ఉచ్చరించి ప్రేయర్ చెప్పాము. వారికి ఆత్మసమర్పణం చెంది అప్పుడు ఏం చేస్తామంటే ఆత్మసమర్పణం చెందడం అంటే అప్పుడు ఏం చేస్తామంటే మనం మనసులో అక్కడ ఏం లేకుండా వీలైనంత వరకు ఇక్కడ ఏం లేకుండా వీలైనంత వరకు మైండ్లో ఏం లేకుండా దాన్ని క్లియర్ చేసుకోవడం ఆత్మసమర్పణ చెందడం అంటే. వీలైనంత క్లియర్ చేసుకుంటూ మాస్టర్ గారి మీద మనసును ఎక్కువ లగ్నం చేసి దానికి ఎవరు తోసిన పత్రాలు దా మైండ్లో ఏమి లేకుండా అట్లా క్లియర్ చేసుకుంటూ మాస్టర్ గారి మీద ఎక్కువ మనసు నేను పెట్టడం. కొంతసేపు పైకి ఎలాగో మనసు పైకి వెళ్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే లోతట్టున ఏం జరుగుతున్నారో లోపల కళ్ళు మూసుకొని లోపల ఏం జరుగుతుందో గమనిస్తున్నా. అప్పుడు ఎవరికైనా మాస్టర్ గారి తాలూకు స్పర్శ వాళ్ళలోకి దిగొచ్చినప్పుడు, ఇంగ్లీష్లో ట్యూనింగ్ అంటాం, దిగొచ్చినప్పుడు శరీరంలో ఏ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైన వైబ్రేషన్స్ కానీ, శరీరం మొత్తం అంతా వైబ్రేషన్స్ కానీ, శరీరంలో కొన్ని భాగాల్లో వైబ్రేషన్స్ కానీ, శరీరంలో ఉండే శక్తి చాలనం అంటే ఆ ఎనర్జీస్ అన్నీ కూడా కొన్ని రకాలుగా ప్రవహించినట్టు కానీ వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితులను బట్టి ఎక్కడెక్కడైతే అడ్జస్ట్మెంట్స్ జరగాల్సి ఉన్నదో అక్కడక్కడ కొన్ని రకాల వైబ్రేషన్ అనేది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి కొంతకాలానికి పోతాయి. ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ పూర్తి అయిపోయిందో అది ఆగిపోతుంది. అది ఇక్కడి నుంచే ప్రేయర్లో పతనం మొదలవుతుంది. ఎందుకు ప్రేయర్లో పతనం మొదలవుతుంది అంటే ఏవో తను తెలియకుండా లోపల తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏవో కథలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి కొత్తగా అనిపించి మరుసటి రోజు కళ్ళు మూసుకోగానే ఏమవుతుందో తెలుసా, ఇంకా కదలట్లేదే. ఇక్కడ ప్రేయర్లో ద మోస్ట్ డేంజరస్ పార్ట్ అది. నాకు చెప్పడం గురించి మిమ్మల్ని కూర్చోబెట్టానండి. ప్రేయర్లో చాలా డేంజరస్ పార్ట్ అది. ఇంకా కదలట్లేదే, ఇక్కడ కదిలింది కదా, ఇది ఎక్కడో కదిలింది కదా, ఏదో అయింది కదా, ఏదో ఇట్ట అనిపించింది కదా, ఇంకా అనిపించట్లేదే అని మొదలవుతుంది చూసారా, ఫినిష్. ప్రతిరోజు అక్కడ ఆగిపోతాడు, అది అనిపిస్తూ ఉంటుంది కదా, అది అనిపించడం కాదు. వీడు సెల్ఫ్ ఆటో సజెషన్ ఇచ్చుకుని అవి అనిపించుకుని ఉంటాడు. ఒరిజినల్గా మాస్టర్ గారు చేసినటువంటి ప్రక్రియ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అంటారు దాన్ని. ఆ అడ్జస్ట్మెంట్ ఆగిపోయి
వీడు దాన్ని అనిపించుకుంటూ ఉంటాడు. వాడికి ఆ లైఫ్కి ప్రేయర్ కుదరదు. అందుకే మేషాలు ముందు మళ్ళీ వెనక్కి రావాలి. ఏం చేయాలి? వాళ్ళ దాని ముందు మొక్క ఏంటి? ఆత్మసమర్పణము చెంది వెనక్కి రావాలి. వాళ్ళ చెందినటువంటి వాడికి వీడి మైండ్ ఉండదు. వీడి మైండ్ దేన్ని ప్రపోజ్ చేయదు. వీడి మైండ్ దేన్ని కోరుకోదు. ఇక్కడ జరగాలని కోరుకోదు. జరుగుతున్న వాటిని కూడా వీడు సాక్షిభూతుడిగా ఫిట్నెస్ చేస్తాడు తప్ప అందులో వీడు ఇరుక్కోడు. భలే జరుగుతున్నాయి, ఇక్కడ భలే వైబ్రేషన్స్ వస్తున్నాయి, శరీరం భలే ఊగుతుందిరా, ఏదో కొత్తగా ఉందిరా అనుకుంటే జన్మంతా అలా ఊగుతున్నట్టు వాడు. థియరీ ఏంటి? యాక్చువల్గా సైన్స్ ఏంటి? ప్రాణస్పందనలో కానీ, ప్రాణ ప్రవాహంలో కానీ, శక్తి ప్రసరణలో కానీ, శరీరంలో ఎక్కడైనా కానీ ఏ రకమైనటువంటి బ్లాక్స్ ఏర్పడినా అవి రిలీజ్ అయ్యేటటువంటి సందర్భాల్లో కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్గా ఉండేటటువంటి శక్తి ప్రవాహాలు ఉంటాయి మనలో. ఇర్రెగ్యులర్గా ఉండే శక్తి ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి ప్రవాహాలన్నీ కూడా ఒక జమెట్రికల్ ఫామ్లో, ఒక రెగ్యులర్ ఫామ్లో ప్రసరణ జరుగుతున్నప్పుడు మాత్రమే దాన్ని మన పూజల్లో ప్రాణాపాన ఉదాన సమాన వ్యాన సమాన వాయువులు అంటాం. మనం దీంట్లో 5 వాయువులు చెప్తాం. ఈ 5 వాయువులు కూడా మనం మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు 5 వాయువులు సక్రమంగా నడిపించబడవు. ఒక వాయువు ఎక్కువగా ఉంటుంది, ఒక వాయువు తక్కువగా ఉంటుంది, ఇంకో వాయువు అసలు ఉండదు, ఇంకో వాయువు ఏమో మరీ విజృంభించి ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. 5 వాయువులు సమానంగా ఆ 5 వాయువులు ఈక్విలిబ్రియంతో పనిచేయవు మన శరీరంలో. సరైన ఆహార నియమాలు, సరైన ఆలోచన విధానం, సరైన జీవన విధానం, సరైనటువంటి యోగం, సరైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు అన్నీ చేసి ఆహార నియమాలు సక్రమంగా పాటించుకుంటూ చాలా పర్ఫెక్ట్గా ఒక యోగిక్ లైఫ్ నడుపుతున్నాడు ఎవడన్నా ఉంటే వాడిలో ఈ 5 వాయువులు సక్రమంగా పనిచేస్తాయేమో మనకు తెలియదు. కానీ మనలో మాత్రం సాధారణంగా 5 వాయువులు సక్రమంగా ఒక ఈక్విలిబ్రియంతో పనిచేయవు. ఆ ప్రాసెస్ గురించి ఆ ప్రాసెస్ మనకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా దాని గురించి మన ప్రాణాయామాలు, ఆసనాలు మరొకటి చేయాల్సిన అవసరం లేకుండా మాస్టర్ శ్రీ గారు మనకిచ్చిన అదృష్టం ఏంటంటే ఎవరైతే క్రమం తప్పకుండా 2 పూట్ల ప్రేయర్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ ఏవైతే జరగాల్సి ఉన్నదో అవి జరుగుతాయి సుమా, నేను చేసి పెడతాను సుమా అని చెప్పారు ఆయన. అందుకు మాస్టర్ గారు కండిషన్ ఏం పెట్టారు? ఆయనకి ఆత్మసమర్పణం చెంది డ్రైవర్ నమ్మి కారు అప్పగిచ్చామండి. అప్పగిచ్చినప్పుడే వాడు మంచి డ్రైవర్ అవునో కాదో చూసుకుని అప్పగించాలి కారు. ఆ కారు అప్పగించి డ్రైవర్ బాగా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇట్లా డ్రైవ్ చేయొద్దు, అట్లా డ్రైవ్ చేయి, ఇట్లా చేయి, ఇట్లా వెళ్ళు, అట్లా వెళ్ళి చెప్తున్నాడంటే ఆ డ్రైవరు చివరికి ఏమంటాడు తెలుసా? సార్ మీరే వచ్చి డ్రైవ్ చేయండి సార్, నేను వెనకాల కూర్చుతా అంటాడు. ఆత్మసమర్పణం చెంది అంటే అర్థమేంటి తెలుసా? జీవితాన్ని ఆయనకి సమర్పణ చెందినప్పుడు మన ప్రోగ్రామ్స్, మన ప్రపోజల్స్, మనం అనుకునే మంచి చెడ్డలు, మన ఆశయాలు, మన సంకల్పాలు, ఈ గోలంతా ఉంటుంది. అది వాడి దగ్గర ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు యోగి అనేటువంటి వాడు దేన్ని ప్రారంభించడం అని చెప్తాడు. యోగి అనేటువంటి వాడు ఆయనతో ఆయన ప్రారంభించారు, ఆయన ద్వారా ఏమైనా జరగాలి తప్ప ఆయన ప్రారంభించారని చెప్తాడు. మాస్టర్ గారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు భగవద్గీతలు దాని గురించి. అట్లాంటి స్టేట్ కల్పించడం గురించి మాస్టర్ గారు ఈకే గారు ఏవి ఇంక్లూడ్ చేశారు? ప్రేయర్లే ఇంక్లూడ్ చేశారు? ఆయనకి ఆత్మసమర్పణం చెంది అని ఇంక్లూడ్ చేశారు. అదే మన కోర్సెస్లోకి వీటిలోకి వెళ్ళామనుకోండి, కాంగ్రిగేషన్స్కి, అక్కడ ఏం చెప్తారు తెలుసా? ప్రేయర్ చేస్తున్నప్పుడు శరీరం వేడెక్కుతుంది. కొన్ని కోర్సెస్ చేసి శరీరం బాగా వేడెక్కుతుంది. వేడెక్కుతుందా లేదా అనేది వాడికి అక్కడ ఇండికేషన్. ఆ శరీరం బాగా వేడెక్కుతున్నప్పుడు ఆ కోర్సెస్ బాగా జరుగుతున్నట్టు లెక్క. ఆ మాస్టర్ గారికి నా శరీరం బాగా వేడెక్కుతుందంటే వెంటనే సివి గారు ఏం చెప్పారంటే, అరే నువ్వు మజ్జిగ తాగు, లేదా మంచినీళ్ళు తాగు, ఏదో సలహా ఇచ్చి ఆ వేడి తగ్గేంత వరకు దాని మళ్ళీ ఇంకో వేరే కోర్స్ అని చెప్పేవారు. మాస్టర్ గారు ఈకే గారు అవన్నీ పక్క పెట్టి ఏం చేశారు? మానేశారు. ఆ సర్వాంతర్యామిలో అక్కడికి తీసుకుపోయారంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు కదా, పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఆయన కదా. ఈ మిగతా స్టెప్స్, ఈ కోర్సెస్, శరీరం వేడెక్కడం, చల్లబడడం, మజ్జిగలు తాగడం, పెరుగులు తాగడం, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసి భాగవతంలో, భగవద్గీతలో శ్రీకృష్ణుడి తాలూకు తత్వంలోకి వెళ్ళినప్పుడు ఎట్లాగైతే ఆత్మసమర్పణ అనేటటువంటిది చిట్టచివరిగా భగవద్గీతలో ఆయన చెప్పాడో, సర్వధర్మాన్ని చెప్పాడో, దాన్ని పట్టుకొచ్చి మాస్టర్ గారు జాగ్రత్తగా సిఈ గారి పేరుకి ఇంక్లూడ్ చేసేసేసి ఆయనకు ఆత్మసమర్పణం చెంది అని వివరిస్తారు. మనం చేసుకునే ప్రేయర్ తాలూకు విధానంలో ఇదే ప్రధానమైనటువంటిది. క్రమంగా మనమనే మంచుగడ్డ క్రమంగా కరిగి నీళ్ళగా తన
స్వస్వరూపంలోకి వెళ్ళిపోతుందా వెళ్ళిపోవట్లేదా అనేది ఒకటే పాయింట్ ఇక్కడ. మిగతా సివి గారి గ్రూపుల్లో వాళ్ళు చేసినట్టుగా అలా కంటిన్యూస్గా వర్కింగ్స్ కంటిన్యూస్గా ఇవి అనుభవాలు అనుకుంటే అక్కడే మళ్ళీ శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టుగా నువ్వు దేవతల లోకాల్లోకి వెళ్తే వాళ్ళ లోకాలకి వెళ్ళి ఆగిపోతారా, నా దాకా రావు, తర్వాత ఎప్పుడుగో వస్తావు సుమా అని చెప్తాడే. అంచేత మాస్టర్ గారు చెప్పినటువంటి సివి గారి ప్రేర విధాలు ఎర్రరు ఉండదు అసలు అక్కడ. సూటిగా నిన్ను నా అంతర్వాణి చేస్తాను అని సివి గారు చేసిన వాగ్దానం చూసారా, ఆ వాగ్దానంలోకి మాస్టర్ గారు వాళ్ళు తీసుకెళ్ళిపోయేటట్టుగా ఈ ప్రాసెస్ మనకి ఇచ్చారు. కళ్ళు మూసుకుని మాస్టర్ గారి నామాన్ని 3 సార్లు ఉచ్చరించి శరీరంలో ఏ తట్టులో శరీరంలో ఎక్కడ ఏ రకమైన బిగింపులు లేకుండా తర్వాత మాస్టర్ గారి నామాన్ని 3 సార్లు ఉచ్చరించి వారికి ఆత్మార్పణం చెంది లోతట్టున ఏం జరుగుతుందో గమనించుకో అన్న. లోతట్టున ఏం జరుగుతుందో గమనించుకోవడంలో చెప్పాను ప్రాసెస్ మీకు. లోతట్టున ఏం గమనించుకుంటున్నప్పుడు క్రమంగా శరీరంలో ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ అంటే చాలా ఇన్క్యూరబుల్ అనుకున్నటువంటివి కూడా చాలా వ్యాధులు కూడా ఆ ప్రాసెస్లో నయమవడానికి చాలా ఆస్కారం ఉంటుంది మాస్టర్ గారి ప్రేయర్లో. అందు గురించి ప్రేయర్ చేయకపోకండి, ప్రేయర్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. లేదా మాస్టర్ గారు ఒకసారి నమస్కారం చెప్పుకోవచ్చు కూడా ప్రేయర్లో. మన మాస్టర్ గారు నా శరీరంలో నాకు ఈ భాగంలో చాలా ఒక దీర్ఘవ్యాధి ఉంది అని డాక్టర్లు చెప్పారు, నేను మీకు నమస్కారం పెడుతున్నాను, నన్ను దీని నుంచి బయటపడని చెప్పి మాస్టర్ గారు సంకల్పం చెప్పినా తప్పులేదు. అక్కడ మనం ఏం కోరకూడదు అని అనుకోకర్లేదు. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఏదన్నాడు ప్రేయర్ అంతా అయిన తర్వాత చివరిలోనో ప్రేయర్ మధ్యలో నమస్కారం పెట్టుకోవాలి, తప్పలేదు. ఖచ్చితంగా దాని మీద మాస్టర్ గారి తాలూకు ప్రేయర్ ప్రభావం పనిచేస్తుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ముక్కలు గుర్తుపెట్టుకున్న తర్వాత ప్రేయర్లో దిగండి, అది చెప్తున్నాను నేను మీకు. మీరు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆ ముక్కలు చెప్పుకుని స్టెప్ బై స్టెప్ చెప్పుకుని మనలో కూర్చుని ఎవరో మనతో ప్రేయర్ చేస్తున్నట్టుగా మనల్నే కూర్చోబెట్టుకుని ఆ ముక్కలు చెప్పుకుని కళ్ళు మూసుకుని శరీరంలో ఎక్కడా బిగింపు లేకుండా చూసుకుని మొత్తం అంతా చూసుకుని మాస్టర్ గారి నామాన్ని 3 సార్లు ఉచ్చరించి వారికి ఆత్మసమర్పణము చెంది నమస్కారం పెట్టు లోతట్టున ఏమి జరుగుతున్నదో గమనించుకుని కూర్చొని మనకి మనం ప్రోగ్రాం చెప్పుకుని ఒక టీచర్ స్టూడెంట్ చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు సివి గారి భాషలో ఇన్ట్యూషన్ సివి గారు ఎలా విడదీశారు, ఇన్ట్యూషన్ సివి గారు ఎలా విడదీశారు, -ట్యూషన్. ఇప్పుడు మీకు లోపల ఇన్ట్యూషన్ మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు గురువుగా మీరు శిష్యులుగా దీన్ని ప్రారంభం చేసుకున్నారో ప్రాసెస్ స్మూత్గా జరుగుతున్నప్పుడు క్రమంగా ఆ ఇన్ట్యూషన్ అంటే ఆయనే లోపల కూర్చుని మీతో మాట్లాడడం మొదలు పెడతారు అని చెప్తారు మాస్టర్ గారు. మీతో మీరు ఆయనే లోపల కూర్చొని మాట్లాడుతుంటాడు, ఏం చేయొచ్చో ఏం చేయక్కర్లేదో, అట్లా ఉండాలో అట్లా, ఏది మంచిదో ఏది మంచిది కదా ఆయనే లోపల నుంచి చెప్తారు. అది అంతర్ప్రబోధం అంటాం కదా, అది గురు ప్రబోధం అది జరుగుతూ ఉంటుంది సుమా, అంతవరకు తీసుకెళ్ళు, అది ఆత్మసమర్పణ మాత్రమే సాధ్యమవుతుంది సుమా అని చెప్పారు మాస్టర్ గారు. శ్రీ గారి పేరు గురించి ఇది ఇవాళ డిప్టీ చదువుకున్నాం కదా మనం. ఇది మాస్టర్ గారు సాధారణంగా ఎప్పుడో 12 years పోయిన తర్వాత ఎప్పుడో చదువుకోమని చెప్పేవారు. మీరు అందరూ చదువుకుంటే దీనివల్ల ఏం రాదు నాకు తెలిసి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఒకవేళ ఏదన్నా డ్యూటీ లాంటివి ఏమైనా ఉండి సాయంకాలం పూట కుదరకపోతే ఖచ్చితంగా ఉదయం పూట అన్నా సరే ప్రేయర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళు చదువుకోండి, మీకేమైనా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు చదువుకుంటే చిలక హలో అంటే చిలక హలో ఉంటుంది కదా, అది దానివల్ల ఏం రాదు. నేను వాళ్ళు చెప్తున్నాను. ఉదయం సాయంకాలం 2 పూట్ల ప్రేయర్ ఖచ్చితంగా చేసుకునేవాళ్ళు, కానీ కనీసం 1 పూట అయినా ఖచ్చితంగా ప్రేయర్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ అనేక సంవత్సరాలుగా వాళ్ళకి ఆ ప్రాసెస్లో శరీరం నిర్మాణం అయి ఉంటుంది. కాబట్టి ఆ నిర్మాణం తాలూకు బ్యాక్గ్రౌండ్లో చదువుకుంటే బాగా పనిచేస్తుంది. నా అంతటి నేనుగా చదువుకోమని చెప్పింది నా జీవితంలో 2-3 స్విట్జర్లాండ్లో 2 ఉన్నారు. వాళ్ళు నాతో పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు ప్రేయర్ మానరు. వాళ్ళు నాతో పరిచయం అయినప్పటి నుంచి అంటే వాళ్ళు 2000లో కూడా పరిచయం అయ్యారు నాకు. వాళ్ళు ఒక గ్రూప్ ఉంది, బ్యాసల్లో ఉంటుంది, 5 ఉంటారు వాళ్ళు, 5 point స్టార్ లాగా 5 2000లో 2001లోనే పరిచయం అయ్యారు నాకు. 2017 అంటే 15-16 years అయిపోయింది. ఇంతవరకు వాళ్ళు ఏ ఫుల్ మూన్ మెడిటేషన్ మానేసి ఉంటారు. వాళ్ళు ఈ 15 సంవత్సరాల్లో వాళ్ళు ఒక్క ఫుల్ మూన్ కూడా మిస్ అయ్యి ఉంటారు.
ఈ 15 సంవత్సరాల నుంచి, అంటే 15 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు వేసుకోండి, ఏ ఫుల్ మూన్ వాళ్ళు మిస్ కారు. ఏదైనా ఊర్లు పోయినా కూడా సరిగ్గా ఫుల్ మూన్కి చేరతారు, ఒక్క ఫుల్ మూన్ కూడా మిస్ కారు వాళ్ళు. అందులో ఒక కావుడికి చెప్పాను నేను ఈ డిప్టీ మెడిటేషన్ చేసుకోమని. అంటే ఒక చెబితే మనం చేసుకోవడం వేరు, సొంతంగా పుస్తకాల్లో ఉంటే మనం చేసుకోవడం వేరు. అదే మంత్రాలు బీజాక్షరాలు చదువుకుంటున్నట్టే గురుమూత ఉపదేశం పొందితే ఒకలాగా ఉంటుంది, పొందకుండా రోడ్ల మీద పుస్తకాలు చదువుకుంటే ఒకలాగా ఉంటుంది. ఇది కూడా అంతే. మీరు ఎవరైనా ప్రతిరోజు ఎవరైనా ప్రేయర్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్టు చదువుకోవచ్చు, ఇది చాలా మంచిది. ఇది మాస్టర్ గారు చెప్పినప్పుడు నేను మాస్టర్ గారు మాకు చెప్పినప్పుడు అటు చెప్పారు మాస్టర్ గారు మాకు, ఎవరైనా చదువుకుంటే చదువుకుంటారా, ఇలాంటి వాళ్ళు చదువుకోండి, మిగతా వాళ్ళు ప్రేయర్ చేసుకుని సరిపోతుంది, వాళ్ళకి ఎక్స్ట్రా అక్కర్లేదు, రోజు చేస్తున్న వాళ్ళు చదువుకోండి సమాజం. అదే నేను కూడా చెప్తున్నాను. మళ్ళీ సాయంకాలం కలుసుకుందాం. స్వస్తి.